ఇక్కడికి వచ్చాము. అమ్మ ఈ మాట వినగానే గుర్తుకు వచ్చేది దివంగత సీఎం జయలలిత. ఆమె చొరవున్న ప్రజాభిమానం అపారమే. ఇప్పుడు ఆమె కన్నుమూతతో ఆమెపై అభిమానాన్ని ఇక విగ్రహాల రూపంలో చూపాలని అభిమానులు పరుగులు తీస్తున్నారు. దీంతో జయలలిత విగ్రహాల తయారీకి డిమాండ్ పెరిగింది. తమిళనాడులో అమ్మ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. సినీ రంగంలో మరియు తమిళనాట రాజకీయాలలో తనకంటూ ఒక చెరకని ముద్ర వేసుకున్నారు. 75 రోజులుగా మృత్యుతో పోరాడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కానీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆమె లేని లోటును మర్చిపోలేకపోతున్నారు. అందుకు అమ్మ గుర్తు ఉండిపోయేలా ఆమె విగ్రహాల తయారీలో పడ్డారు. ఏకే ఆర్ట్ సంస్థ అనగానే కాంస్యం, ఫైబర్ శిల్పాల తయారీకి ఆంధ్రప్రదేశ్లో పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం ఏకే ఆర్ట్ స్టూడియోలో ప్రముఖ శిల్పులు అరుణ్ ప్రసాద్ వడియార్, కరుణాకర్ వడియార్ల చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాల తయారీకి తుది మెరుగులు దిద్దుతున్నారు. అరుణ్ ప్రసాద్ వడియార్ మీడియాతో మాట్లాడుతూ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రి అనుకోకుండా మన ప్రీతమ సీఎం గారు, తమిళనాడు సీఎం గారు చనిపోవడం ఒక కళాకారుడిగా మాకు చాలా దిగ్భ్రాంతిలో ఉండడం జరిగింది. ఒక కళాకారుడిగా మేము ఆవిడకి నివాళులు అర్పించుతున్నాం. అదేవిధంగా తమిళనాడులో మాకున్న ఇంతకుముందు విగ్రహాలు చేయడం, ఆ సందర్భంగా ఎన్నో పరిచయాల వలన అక్కడి నుంచి చాలామంది విగ్రహాల కోసం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అది తిరుచి, మదురై, కోయంబత్తూరు, చెన్నై వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు రావడంతో ఈరోజు విగ్రహాన్ని మొదలుపెట్టి తయారు చేయడం జరుగుతుందండి. అలాగే ఫుల్ విగ్రహాలు తయారవుతున్నాయి. ఇక్కడి నుంచే తమిళనాడుకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక అభిమానులు కూడా అమ్మలేని లోటు ఈ విగ్రహాలలో సజీవంగా చూసుకోవడానికి విగ్రహాలు నెలకొల్పుతున్నామని తెలిపారు.